వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 1 పాయింట్ అండి. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చినటువంటి 1 పాయింట్ ఇంట్రడక్షన్ టు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. సింపుల్‌గా చెప్పాలంటే కంప్యూటర్ గురించండి. కంప్యూటర్‌లో మానిటర్ ఉంటుంది, మనకు మౌస్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుందని. వాటి గురించి లిటిల్ బిట్ బేసిక్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కంప్యూటర్ గురించి అవగాహన కలిగి ఉండాలి. సో, దానికోసమని ఈ వీడియో నేను చేస్తున్నానండి మేజర్‌గా. ఈ వీడియో అయిపోయేసరికి మీరు అసలు డెఫినిషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంది? ఎవల్యూషన్ అంటే కంప్యూటర్ ఎలా అభివృద్ధి చెందాయి? లైక్ ఇప్పుడు మనకు డార్విన్ థియరీ అని ఒకటి ఉంటుందండి. మనిషి ఏ విధంగా వచ్చార్రా అంటే కోతి నుంచి వచ్చినాడని చెప్తారు. లైక్ సమ్ సైంటిఫిక్ ప్రూఫ్స్ ద్వారా అట్లా ఏ విధంగా ఎవల్యూషన్ జరిగింది. ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే కంప్యూటర్ దేని ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 చేతులు కనిపిస్తున్నాయి కదా! ఈ చేతుల ద్వారా అయితే పనిచేయదు దయచేసి. ఇది ఒక జస్ట్ ఇమేజ్. మనకు కంప్యూటర్‌లో ఇన్‌పుట్, అవుట్‌పుట్ అని కొన్ని ఉంటాయి. దాని ద్వారా అవి ఎట్లా పనిచేస్తాయనేది తెలుసుకుంటాం. ఇన్ ద సేమ్ టైమ్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? డెస్క్‌టాప్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి? అంతేకాకుండా ఇక్కడ ఒక గన్ పాయింట్ ఉండాలా ఫైల్ మేనేజ్‌మెంట్. దాని గురించి కూడా తెలుసుకుంటామండి. సో, మీకు వీడియో ఏ దశలో అయినా బై మిస్టేక్ మీకు నచ్చిందనిపిస్తే దయచేసి మీరు ఒక థంబ్ బటన్ లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్‌ని తెలియజేయగలరండి. థాంక్ యూ. మనం వీడియోలోకెళ్తే డెఫినేషన్ అసలు కంప్యూటర్ అంటే డెఫినేషన్ ఏంది? మామూలుగా కంప్యూటర్ అంటే డెఫినేషన్ మనం చూసుకున్నట్లయితే అన్ ఎలక్ట్రానిక్ ప్రోగ్రామబుల్ మిషన్ కేపబుల్ ఆఫ్ ప్రాసెసింగ్ డేటా టు యీల్డ్ మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. సింపుల్‌గా చెప్పాలంటే అండి కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మిషన్. అది ఎట్లా అంటే వర్క్ చేస్తది ఫాస్ట్‌గా. ఎట్లా అంటే మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా. ఓకేనా? ఈ కంప్యూటర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే కంప్యూటరే అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందండి. ఇది ఎవల్యూషన్. జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫస్ట్ 1942, 1946 ఈ ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ అండి. వీటిలో రకరకాల ఇప్పుడు వాక్యూమ్ ట్యూబ్స్ వాడేవారు ఫస్ట్ జనరేషన్‌లో. అసెంబ్లీ లాంగ్వేజ్ వాడేవారు ఆ టైంలో. ఇప్పుడైతే హై లెవెల్ లాంగ్వేజెస్ వచ్చాయండి. లైక్ పైథాన్ అని. సో, ఇట్లా ఇవి ఎవల్యూషన్ అండి. సో, దీంతో పాటు మీకెవరికైనా ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ అని ఒక పర్సన్ అంటారండి. ఆయన ఎవరో తెలిస్తే కింద వీడియోలో కామెంట్ చేసి తెలియజేయగలరు. థాంక్ యూ. సో, చెప్పాను కదా! సెకండ్ పాయింట్ అక్కడ మనం ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో, ఫంక్షన్ ఏ విధంగా పనిచేస్తది కంప్యూటర్ అంటే కొన్ని డివైసెస్ ఉంటాయి. వాటి ద్వారా వాటిని ఏ విధంగా కేటగరైజ్ చేశారంటే ఫస్ట్‌ది వచ్చేసి ఇన్‌పుట్. ఇన్‌పుట్ అంటే సింపుల్‌గా అన్ ఆర్డర్ గివెన్ బై యూజర్ టు కంప్యూటర్. యూజర్ అంటే ఎవరండి ఇక్కడ? మనమే. మనం కంప్యూటర్‌కి ఇస్తాం పలానా పని చెయ్యి, పలానా పని చెయ్యి. సింపుల్‌గా మన హ్యూమన్ లాంగ్వేజ్‌లో చెప్పుకుంటే ఇప్పుడు సపోజ్ మనం కాదు సారీ నేననుకుందాం. నేనొక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేయాలంటే ఏ విధంగా ప్రపోజ్ చేస్తామండి? ఒకటి ఓరల్‌గా చెప్పడం, లేకుంటే మన దగ్గర ఒక ఫోన్ ఉంటది. ఫోన్‌లో మెసేజ్ చేస్తాం. సో, ఆ మెసేజ్ చేయడాన్ని ఏమంటారంటే ఇన్‌పుట్ అంటారు. అట్లా కంప్యూటర్‌లో వర్క్ చేసేదానికి సంథింగ్ మనం చెప్పడాన్ని ఇన్‌పుట్ అంటారు. సో, ఏవే ద్వారా చేస్తామంటే చూడండి డివైసెస్. ఇన్‌పుట్ డివైస్ కీబోర్డ్ అని, మౌస్ అని, స్కానర్. స్కానర్ అంటే స్కాన్ చేస్తుందండి. మనం మీరు ఎక్కువ ఈ మధ్యన ఫోన్‌పేలు వాడుతున్నారు. ఫోన్‌పే క్యూఆర్ కోడ్ స్కానర్ కాదండి దయచేసి. స్కానర్ అంటే కంప్యూటర్ ప్రింటర్‌లో స్కానర్ వస్తది. మీరు ఎప్పుడైనా జిరాక్స్ షాప్‌కెళ్తే జిరాక్స్ మిషన్‌లో ఇట్లా గ్రీన్ కలర్ లైట్ సయ్యని పోతా ఉంటది. అదొక స్కానర్. వెబ్ క్యామ్ అంటే కెమెరా. ఓకేనా? ఇవన్నీ ఇన్‌పుట్. ఇన్‌పుట్ ఏం చేస్తదంటే కంప్యూటర్‌కి వర్క్ చెప్తది. పలానా చెయ్యి అని. చెప్పడం వరకే దాని పని. ఇప్పుడు మనము ఇన్‌పుట్ కీబోర్డ్ గనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ చూడండి మౌస్. మౌస్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మౌస్‌లో 2 బటన్స్ ఉంటాయి. ఇది రైట్ బటన్. ఇది లెఫ్ట్ బటన్. ఇది స్క్రోలర్. ఓకేనా? రైట్ బటన్ ఏం చేస్తుందంటే ఏదైనా సంబంధించి వర్క్‌కి ఆప్షన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫోల్డర్ ఓపెన్ చేయాలంటే మనము మౌస్‌లో రైట్ బటన్ క్లిక్ చేస్తే దానికి ఉండే ఆప్షన్స్ అన్నీ చూపిస్తది. ముందు ముందు చూస్తామండి మనం నెక్స్ట్. ఆ తర్వాత ఏదైనా ఒక కమాండ్ ఇయ్యాలంటే మౌస్‌లో లెఫ్ట్ బటన్ చూస్తారా? ఇది చూసారా? దీన్ని లెఫ్ట్ బటన్ అంటారు. ఇది బటన్ క్లిక్ చేయాలి కమాండ్ ఇయ్యాలంటే. అంటే వర్క్ జరగాలంటే. సో, ఆ విధంగా కమాండ్ ఇవ్వడాన్ని ఇన్‌పుట్ అంటారు. ఓకేనా? ఇది స్క్రోలర్. ఏం చేస్తదండి? ఒక పేజ్‌ని పైకి కిందకి జరుపుతది. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తే ఇది చూడండి జూమ్ అవుతుంది కదా! అట్లా. ఓకేనా? అట్లా. ఆ తర్వాత చూస్తే ఇది కీబోర్డ్. చూడండి ఇప్పుడు జూమ్ అయింది. ఎట్లా నేను స్క్రోలర్ సహాయంతో చేసిన. ఇప్పుడు తగ్గిస్తున్నా మళ్ళా. ఓకేనా? ఇదంతా స్క్రోలర్ సహాయంతో. ఇదంతా ఒక ఇన్‌పుట్ కమాండ్ ఇవ్వడం. ఓకేనా? చూడండి లెఫ్ట్‌కి రైట్‌కి జరుగుతుంది. ఇదంతా కీబోర్డ్ సహాయంతో చేస్తున్నాను నేను. ఓకే. ఈ కీబోర్డ్‌లో రకరకాల కీస్ ఉంటాయి. ఇవన్నీ ఆల్ఫాబెటికల్ కీస్. ఇవెందుకు స్ట్రెయిట్‌గా ఏబీసీడీ అని రాకుండా గజిబిజిగా ఉన్నాయంటే నాకు కూడా ఐడియా లేదండి. దయచేసి నన్ను కూడా అడగండి. బట్ కనుక్కొని చెప్తా. డౌట్ ఏం లేదు. మనం ముందు ముందు ఈ కంప్యూటర్ సిరీస్ వీడియోస్‌లో చెప్తాం. క్వైట్రీ కీబోర్డ్స్ అని రకరకాలు ఉంటాయండి. నేను అవి ఎందుకు అట్లా ఉన్నాయనేది కూడా చెప్తాను. ఓకేనా? వీటిలో ఫంక్షనల్ కీస్ అంటారండి వీటిని. పైన ఉంటాయి. వీటిని ఫంక్షనల్ కీస్ అంటారు. ఆ తర్వాత 1-9తో పాటు 0 న్యూమరికల్ కీస్ కూడా ఉంటాయండి. ఈ పైన కనిపిస్తున్నది చూసినారా? స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు వీటిని. అట్ ది రేట్ ఆఫ్ అని, హాష్ సింబలు, డాలర్ సింబలు, పర్సెంటేజ్ సింబల్. ఇవి ఎలా వస్తాయంటే మనం నార్మల్‌గా గనుక కీబోర్డ్‌లో కీస్ ప్రెస్ చేసినట్లయితే 1 వస్తది. 2 వస్తది. అట్లా కాకుండా మీరు కీబోర్డ్‌లో బాగా గమనించినట్లయితే నిదానంగా ఇక్కడ షిఫ్ట్ అని ఒక బటన్ ఉంటుందండి. కొద్దిగా పొడవుగా మనకు. షిఫ్ట్ బటన్ అంటారు దీన్ని. ఈ షిఫ్ట్ బటన్ పైన క్లిక్ చేసి దాన్ని అట్లే క్లిక్ చేసి పెట్టుకోవాలండి వదిలేయకూడదు. ఓకేనా? ఈ షిఫ్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ 2 బటన్ పైన ప్రెస్ చేస్తే అట్ ది టాప్ సింబల్ వస్తది.
అట్లే షిఫ్ట్ బటన్ పైన పట్టుకొని 3 పైన క్లిక్ చేస్తే హ్యాష్ సింబల్ వస్తది. సో, మనం కీ వచ్చేసి మల్టిపుల్ పని చేస్తది. బట్ ఆ మల్టిపుల్ పని చేయాలంటే ఈ కీబోర్డ్‌లో షిఫ్ట్ బటన్ పట్టుకొని మాత్రమే ప్రెస్ చేస్తే వస్తాయి. లేకుంటే రావయి. ఓకేనా? అర్థమైందా మీకు? ఓకేనా? అర్థం కాకుంటే ఒకసారి మళ్ళీ వీడియో బ్యాక్‌వర్డ్ చేసుకొని చూడండి. ఓకేనా? ఇది స్పేస్ బార్. స్పేస్ బార్ పెద్దగుంది కదా! స్పేస్ అంటే తెలుసు మీకు. ఒక వర్డ్‌కు లేదా ఒక లెటర్‌కు మనం స్పేస్ ఇయ్యాలంటే స్పేస్. ఆ తర్వాత దీన్ని పవర్ బటన్ లేదా విండోస్ బటన్ అంటారు. ఇది ఆల్ట్ బటన్. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయండి. మనం ఫ్యూచర్‌లో ఎంఎస్ ఆఫీస్ సిరీస్ చెప్పుకుందాం. దాంట్లో షార్ట్ కట్స్ వాడేదాని కోసం అప్పుడు నీట్‌గా చెప్తామండి. ఓకేనా? ఇది ఎంటర్ బటన్ అంటారు. ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు దాని కమాండ్ కంప్లీట్ చేసేయడానికి ఎంటర్ పైన క్లిక్ చేస్తాం. వీటిని యారో కీస్ అంటారు. అప్పు, లెఫ్ట్, డౌను, రైటు యారో కీస్. ఆ తర్వాత ఇంకొక సెట్ ఆఫ్ న్యూమరికల్ కీస్ అండి. ఓకేనా? ఇది కీబోర్డ్ గురించి. ఏం చేస్తాయండి ఈ కీబోర్డ్ అని? ఇన్పుట్ వర్క్ చెప్తది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే కొద్దిగా మారుతున్నాయి స్లైడ్స్ చూసినారా? ఇదంతా నేను ఇన్పుట్ ద్వారా ఇస్తున్నానండి. ఓకేనా? మీకు ఇన్పుట్ గనక అర్థమైతే సంథింగ్ డివైసెస్ మీరు డైలీ లైఫ్‌లో చూస్తున్నట్టు ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ కాకుండా ఏదైనా ఒక ఇన్పుట్ డివైస్‌ను కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరండి. ఆ తర్వాత సీపీయూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారండి. ఏమంటారు? హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. ఇక్కడ చూసినారా? ఓ చిన్న సైజ్ బీరువాలా ఉంది చూసినారా? దీన్ని సీపీయూ అంటారు. ఓకేనా? ఈ సీపీయూ ఏం చేస్తదంటే 2 రకాల పనులు చేస్తది. ఏఎల్యూ అర్థమెటిక్ లాజిక్. ఇది ఏం చేస్తదంటే అర్థమెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ లాజికల్ పర్ఫార్మెన్స్ సీపీయూలోనే జరుగుతాయండి. సీపీయూ అనేది హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. ఇది ఇన్పుట్‌కు, అవుట్‌పుట్‌కు మధ్యలో ఉండి కరెక్ట్‌గా రన్ అయ్యి మనకు అవుట్‌పుట్ కరెక్ట్ టైంలో ఏ విధంగా అది ఇస్తుందండి. ఓకేనా? అది సీపీయూ గురించి. మౌస్ చెప్పినాం ఆల్రెడీ. ఇట్లా ఉంటది మౌస్ అనేది రైట్ బటన్, లెఫ్ట్ బటన్ 2 బటన్స్ ఉంటాయి. స్క్రోలర్ అంటారు దీన్ని. ఇది ఒక విధంగా జాగ్రత్తగా వాడుకుంటాం. ఇది కీబోర్డు. ఇవన్నీ కలిస్తే ఒక కంప్యూటర్. చూసినారా? ఇది ఒక పర్సనల్ కంప్యూటర్. దీన్ని డెస్క్‌టాప్ అంటారు. ఇది కీబోర్డ్. ఇక్కడ ఉంది. ఒకదానికి కనెక్షన్ లేవే అని అడగొచ్చు. ఇది ఒక గ్రాఫిక్ ఇమేజ్ అండి. జస్ట్ మనం దీని నుంచి ఎట్లా పనిచేస్తారో ఫ్యూచర్‌లో తెలుసుకుందాం. ఓకేనా? ఆ తర్వాత మెమరీ యూనిట్. ఓకేనా? మెమరీ యూనిట్ అనేది ఉండాలి. ఇప్పుడు మన వర్క్ చేస్తున్నటువంటి డేటా అంతా ఒక చోట స్టోర్ కావాలి. అంతే కదా! స్టోర్ కాకుండా ఉంటే ఎట్లా వస్తది? సో, ఆ మెమరీ యూనిట్ ఇదండి. ప్రైమరీ మెమరీ యూనిట్. ప్రైమరీగా ర్యామ్, రోమ్ మన ఫోన్‌లలో కూడా ఏంటంటాం. ర్యామ్ 4 జీబీ ఉంటది. 8 జీబీ ఉంటది అని. అట్లా కంప్యూటర్ కూడా రన్ కావాలంటే ఖచ్చితంగా ర్యామ్ ఉండాలండి. స్మార్ట్‌లో కూడా డీడీఆర్ అని రకరకాల ర్యామ్స్ వస్తాయి. బట్ ఇది ర్యామ్, రోమ్ ఖచ్చితంగా ఉండాలి. ర్యామ్ అంటే వాలటైల్ మెమరీ అండి. అంటే అది పర్మనెంట్ మెమరీ కాదు. మనం ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేస్తాం మనము. యాప్ లేదా మన కంప్యూటర్‌లో అయితే అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాము. అవి రన్ కావాలంటే ర్యామ్ ఖచ్చితంగా ఉండాలండి. ఆ అప్లికేషన్స్‌లో తయారు చేసిన ఫైల్స్ స్టోరేజ్ చేసుకోవాలంటే రోమ్. రీడ్ ఓన్లీ మెమరీ. ఇది నాన్ వాలటైల్. దీంట్లో పర్మనెంట్‌గా ఉంటదండి. డేటా డిలీట్ అవ్వదు. అంటే డిలీట్ అవ్వదంటే డిలీట్ అయితది. మనం డిలీట్ చేస్తే. మరి దీంట్లో అట్లా కాదనమాట. ఒకసారి మనం సిస్టమ్ షట్ డౌన్ చేస్తే దీంట్లో ఉన్న ర్యామ్‌లో ఉండే డేటా అంతా క్లియర్ అయిపోతది. సెకండరీ మెమరీ. ఇక్కడ ఏమ్‌లో తయారైనటువంటి ఫైల్స్ అన్ని ఉంటాయి కదండీ! అవన్నీ స్టోరేజ్ చేసేదనమాట హెచ్‌డీడీ, ఎస్ఎస్‌డీ వీటిని సెకండరీ మెమరీ అంటారు. ఓకేనా? క్యాచే మెమరీ లేదా హై స్పీడ్ మెమరీ అంటారు. ఓకేనా? సీపీయూలో ఉంటదిది. ఇది ఇంకా కొంచెం ఫాస్ట్‌గా డేటా వర్క్ అయ్యేదాని కోసం యూజ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు అవుట్‌పుట్. ఇందాక ఇన్‌పుట్ గురించి చెప్పాను. ఇప్పుడు అవుట్‌పుట్. ఒక అమ్మాయికి సపోజ్ మనం ప్రపోజ్ చేయడం ఇన్‌పుట్ అనుకుంటే, ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చే రిప్లై ఉంటది చూసినారా? దాన్ని అవుట్‌పుట్ అంటారు. ఓకేనా? అవుట్‌పుట్ కొన్నిసార్లు హ్యాష్‌గా రావచ్చు. ఒకసారి మంచిగా రావచ్చు. ఓకేనా? దట్స్ డిపెండ్ అవర్ స్కిల్స్. సో, మీకెప్పుడన్నా ఎట్లా అవుట్‌పుట్ వచ్చిందో ఓసారి గుర్తు తెచ్చుకోండి. కామెంట్ రూపంలో ఏం అవసరం లేదు. దయచేసి జస్ట్ గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? ఎవరైనా ప్రపోజ్ చేసుంటే. అవుట్‌పుట్ డివైస్. అవుట్‌పుట్ డివైస్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ హార్డ్‌వేర్ దట్ డిస్‌ప్లేస్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఎ కంప్యూటర్. ఒక కంప్యూటర్ నుంచి హార్డ్‌వేర్ సహాయంతో డిస్‌ప్లే ఇస్తది. ఇంగ్లీష్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకు అర్థం కాకుండా వెనక నుంచి చదువుకోవాలి. ఓకేనా? కంప్యూటర్‌లో ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ అయినది. హార్డ్‌వేర్ సహాయంతో బయటికి సింపుల్‌గా చెప్పాలంటే అండి, మనం కష్టపడి చేసిన పనిని ఏ విధంగా ఉంది బయటికి చూపించేటటువంటి ఒక హార్డ్‌వేర్ టూల్ లేదా హార్డ్‌వేర్ పీస్‌నే అవుట్‌పుట్ అంటారు. ఓకేనా? అర్థమైందా? ఇది. ఇదేం చేస్తదంటే కన్వర్ట్స్ బైనరీ డేటా ఇంటూ హ్యూమన్ రీడబుల్ ఫార్మ్. అంటే కంప్యూటర్‌లో జరిగే పనిని మనిషికి అర్థమయ్యేటట్లు చూపిస్తుందండి సింపుల్‌గా చెప్పాలంటే ఇది. ఎగ్జాంపుల్ అవుట్‌పుట్ డివైసెస్ కంటే మానిటర్ అంటే ఇందాక మనం కంప్యూటర్‌లో చూపించినాం. ఇది చూడండి కనిపిస్తుంది కదా! ఇది మానిటర్. ఇదొక అవుట్‌పుట్ డివైస్. సో, ఇక్కడి వరకు మీకు ఈ కంప్యూటర్ కనుక చూసుకుంటే ఇదొక అవుట్‌పుట్ డివైస్. ఇదొక ఇన్‌పుట్ డివైస్. కీబోర్డ్ అనేది, మౌస్ అనేది ఒక ఇన్‌పుట్ డివైస్. అర్థమైందా? దీంట్లో ఇన్‌పుట్ ఇస్తే దీంట్లో రన్ అయ్యి దీంట్లో డిస్‌ప్లే అవుతుంది. ఈ దీంట్లో ఏందిరా అనుకోవద్దు. ఇన్‌పుట్ డివైస్ ద్వారా మనం డేటా ఇస్తే డేటా ఇక్కడ రన్ అయ్యి అవుట్‌పుట్ డివైస్ ద్వారా డిస్‌ప్లే అవుతుందండి. ఓకేనా? అది. ఎగ్జాంపుల్ మానిటర్ ఉంది. ప్రింటర్ ఏం చేస్తుంది? ప్రింట్ చేసిన డేటాను బయటికి చూపిస్తుంది కదా! స్పీకర్‌లో ఏమొస్తుందండి? సౌండ్ బయటికొస్తది. మనకు రేపు గణేష్ చతుర్థి దగ్గరలో ఉంది. మనం పాటలు మనోళ్ళు దుమ్ములేపేస్తారు. ఆ తర్వాత ప్లాటర్ అని, డిజిటల్ సైన్ బోర్డ్స్ అని ఇవి ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇవి కాకుండా మీకు మీ రియల్ లైఫ్‌లో ఏమైనా తెలిసినటువంటి అవుట్‌పుట్ డివైస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇది ఎట్లా పనిచేస్తాయి? ఇందాక ఫంక్షన్ నోట్స్ అని మనం స్టార్టింగ్‌లో అయిపోయాం కదా! ఎట్లా పనిచేస్తాయంటే ఈ ఇన్‌పుట్ డివైస్ ద్వారా అంటే ఇన్‌పుట్ డివైస్ అంటే కంప్యూటర్ కీబోర్డ్ గాని లేదా
మౌస్ ద్వారా మనం ఏదైనా వర్క్ ఇస్తే అది మెమరీలో స్టోర్ ఫస్ట్ స్టోర్ అవ్వాలండి. ఓకేనా? ఈ స్టోర్ అయినటువంటి సిపియూలో ప్రాసెస్ అయ్యి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది అవుట్‌పుట్ డివైస్ ద్వారా బయటకొస్తాయి. ఇది సింపుల్‌గా ఒక ట్రీ డయాగ్రామ్. ఓకేనా? అర్థమైందా ఇప్పటి వరకు? సో, అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్దాం. హార్డ్‌వేర్. హార్డ్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ రిఫర్స్ టు ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. కంప్యూటర్ సంబంధించిన ఫిజికల్ కాంపోనెంట్. సింపుల్‌గా చెప్పాలంటే మన కంటికి కనిపిస్తూ టచ్ చేయగలిగేటువంటి డివైస్ అన్ని దాన్ని హార్డ్‌వేర్ అంటారు కంప్యూటర్ వరకు. ఓకేనా? దీంట్లో ఏముంటాయంటే ఇన్పుట్ డివైస్ ఉంటాయి, అవుట్పుట్ డివైస్ ఉంటాయి. ప్రాసెసింగ్ యూనిట్స్, మెమరీ. మెమరీ అంటే ర్యామ్ కూడా కనిపిస్తుందండి విజిబుల్‌గా మనకు సిపియూలో చూస్తే. స్టోరేజ్ యూనిట్స్. ఓకేనా? వీటన్నిటిని హార్డ్‌వేర్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇందాక మనం లవ్ స్టోరీ చెప్పుకున్నాం కదా! లవ్ స్టోరీలో మనం ఫోన్ అనేది హార్డ్‌వేర్ అవుతుంది. ఓకేనా? ఆ ఫోన్‌లో పనిచేస్తున్నటువంటి వాట్సాప్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకేనా? అట్లా కంప్యూటర్ వరకు ఏంటంటే ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ అంటే మౌస్, కంప్యూటర్, డెస్క్‌టాప్, సిపియూ ఇవన్నీ హార్డ్‌వేర్ టూల్స్. సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ దట్ టెల్ హార్డ్‌వేర్ వాట్ టు డూ. హార్డ్‌వేర్ టూల్ ఒకటి ఉంటే సరిపోదు కదండీ. హార్డ్‌వేర్ ఎట్లా పని చేయాలని చెప్పేది సాఫ్ట్‌వేర్. అదొక ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం కంప్యూటరు మీరు డైరెక్ట్ ఆన్ చేస్తే ఆన్ అవ్వదండి. దాంట్లో బూటింగ్ డివోర్స్ అని స్టార్టింగ్ బయోస్‌లోకెళ్ళి రన్ అయ్యి మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో, అది అట్లే ఓపెన్ కావాలి. సో, అట్లా సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ కరెక్ట్‌గా చెప్పడాన్ని సాఫ్ట్‌వేర్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ప్రపోజ్ చేసినావు. ఏ లాంగ్వేజ్ ద్వారా ప్రపోజ్ చేసినావు? నువ్వు నీకు ఇష్టం వచ్చిన దాంట్లో నాకు బెంగాల్ వచ్చు, అమ్మాయికి బెంగాల్ రాదు. నేను బెంగాల్‌లో ప్రపోజ్ చేస్తే అమ్మాయికి అర్థం అవుతుంది. కాదు కదా! సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. ఇప్పుడు మనం తెలుగులో లేదా ఇంగ్లీష్‌లో చెప్తున్నాము. ఐ స్పేస్ ఎల్ఓవి అట్లా. సో, సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అండి. ఇది సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ అనేది 2 టైప్స్. సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆల్సో. ఓకేనా? వీటిని సాఫ్ట్‌వేర్ అంటారు. హెవీగా అవసరం లేదండి. జస్ట్ ఇది బేసిక్స్ కాబట్టి మనం ముందు ముందు తెలుసుకుంటాం. ఓకేనా? సో, సిస్టమ్ సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్‌లోనే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటూ ఓఎస్ అంటాం. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఏం చేస్తదంటే చెప్పాను కదండీ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తది? హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ అనేది సెట్ అయ్యి. ఈ రెండిటిని కలిపి రన్ చేసేదే ఓఎస్. ఈ 2 కరెక్ట్‌గా పనిచేయాలంటే తోడ్పడేది ఓఎస్. సింపుల్‌గా చెప్పాలంటే మన ఫోన్‌లో మనం డైలీ వాడే ఫోన్‌లో ఆండ్రాయిడ్ అనేది ఉంటుందండి. ఆండ్రాయిడ్ అనేది ఒక ఓఎస్. ఓకేనా? ఆండ్రాయిడ్ ఉంటేనే ఫోన్ డిస్‌ప్లే పనిచేస్తది. కరెక్ట్‌గా యాప్స్ పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ ఎలాగంటే ఫోన్ ఆన్ అయితది. జస్ట్ వైట్‌గా ఉంటది. అట్లా కంప్యూటర్‌లో కూడా ఈ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ 2 కరెక్ట్‌గా పనిచేయించేది అదని ఓఎస్ అంటారు. ఓకేనా? ఆ ఓఎస్‌లోకి ఎగ్జాంపుల్ వచ్చేసి లైనక్స్. లైనక్స్ అనేది ఒక ఓఎస్ అండి. విండోస్ అనేది కూడా ఒక ఓఎస్ అండి. మ్యాక్ ఓఎస్ అనేది కూడా ఒక ఓఎస్. ఎక్కువగా మనం మేజర్‌గా వాడేది విండోస్ అండి. విండోస్ అంటే కిటికీలు అని తెలుగులో అర్థం. ఈ విండోస్ కంపెనీ ఓనరే మన బిల్ గేట్స్ గారండి. ఆయన వన్ ఆఫ్ ది వరల్డ్ రిచెస్ట్ పర్సన్. ఓకేనా? ఈ విండోస్ ఓఎస్‌లో కంప్యూటర్‌లలో లైసెన్స్ ఇచ్చేసి కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ 2 కరెక్ట్‌గా పనిచేయడానికి తోడ్పడతది ఓఎస్. ఓకేనా? యుటిలిటీ ప్రోగ్రామ్స్ అంటే దీని ద్వారా ఏం చేయొచ్చంటే డిస్క్ క్లీనప్, యాంటీవైరస్, ఫైల్ మేనేజ్మెంట్ అని చేస్తాం. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే మనం కంప్యూటర్‌లో వాడే వివిధ రకాల అప్లికేషన్స్ అండి. మనం ఫ్యూచర్‌లో వీటి గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఓకేనా? వాటి ప్రాసెసెస్ సింపుల్‌గా చెప్పాలంటే యాప్స్. షార్ట్‌కట్‌లో ఇప్పుడు యాప్స్ అంటున్నాం కదండీ ఫోన్‌లో. వాటిని అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ స్టోరేజ్. స్టోరేజ్ అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఒక చోట సంథింగ్ మనం ఏదైనా వర్క్ చేస్తామంటే స్టోర్ చేయాలి కదా! ఆ స్టోరేజ్ అనేది ఏ విధంగా ఉంటది? దాన్ని ఏ విధంగా కొలుస్తారు? మెజర్‌మెంట్స్ అంటే ఏ విధంగా కొలుస్తారు? అంతే కదా! ఇప్పుడు మనం వర్క్ చేసిన దాంట్లో ఎక్కడో ఒక చోట స్టోర్ కావాలి. ఆ స్టోర్ అనేది ఈ విధంగా కొలుస్తారు. ఒక మామూలుగా అయితే ఏంటంటే బిట్. మామూలుగా కంప్యూటర్ ఎట్లా అంటే 0 ఆర్ 1, 0 ఆర్ 1 ఆన్ ఆఫ్ అనే విధానం ద్వారా రన్ అవుతుందండి. దీన్ని బేసిక్ లెవెల్ లాంగ్వేజ్‌లో స్టార్టింగ్‌లో అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్పి మనం అనుకున్నాం. దాంట్లో సంబంధించింది. ఇట్లా 0, 1 వరుసగా 0, 0 ఉంటే ఒక కమాండ్ రన్ కావాలా? 0, 1, 0, 1 ఉంటే ఒక కమాండ్ రన్ కావాలి. అట్లా 0 ఆర్ 1 అని ఒక బిట్ అంటారండి. అట్లాంటి 8 బిట్స్ కలిస్తే 1 బైట్. అట్లా 1024 బైట్స్ కలిస్తే 1 కేబీ. అట్లా 1024 కిలోబైట్స్. కేబీ అంటే కిలోబైట్స్ అని కలిస్తే 1 ఎంబీ. ఇవి మనం ఫోన్‌లో మీరు గమనిస్తూ ఉంటారు. 1 జీబీ, 8 జీబీ, 4 జీబీ. వాటికి సంబంధించినదండి. మీకు అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు జాగ్రత్తగా డిస్కషన్ చేసుకోండి. ఓకేనా? మనం నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్దాం. డెస్క్‌టాప్. డెస్క్‌టాప్ మేనేజ్‌మెంట్. ఇంతవరకు మనం ఇన్‌పుట్, అవుట్‌పుట్ అసలు కంప్యూటర్ అంటే ఎట్లుంటది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు దాంట్లో డెస్క్‌టాప్ మేనేజ్‌మెంట్ అంటే ఏందో తెలుసుకుందాం. మీకు కనిపిస్తుంది చూసారా? ఇదే డెస్క్‌టాప్. ఓకేనా? మేనేజ్‌మెంట్. దీని మీద ఏంటో ఈ చిన్న చిన్న కనపస్తున్నాయి. ఏంటి ఈ సముద్రం అయితే ఇది వాల్‌పేపర్ అంటారండి. ఇది నేనేం తీసుకురాలేదు. ఓకే. దాని గురించి అవి ఎట్లొచ్చినాయి ఆడికి, దాన్ని ఎట్లా తయారు చేసాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డెస్క్‌టాప్ మేనేజ్‌మెంట్. ఓకేనా? డెస్క్‌టాప్ అంటే ఏంది? డెస్క్‌టాప్ అంటే ద డిఫాల్ట్ జీయూఐ ఎన్విరాన్మెంట్ ఇన్ విండోస్ ఓఎస్ వేర్ యూజర్ ఇంటరాక్షన్స్ బిగిన్ పోస్ట్ లాగిన్. ఓకేనా? ఇందాకనే చెప్పినాం. మనకి ఇంగ్లీష్ అర్థం కావాలంటే వెనక నుంచి చదువుకుంటాం. సో, ఆ విధంగా చదువుతా ఉండాలి. పోస్ట్ లాగిన్ అంటే మనం కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత యూజర్ ఇంటరాక్షన్ అయ్యేటువంటి ఒక జీయూఐ ఎన్విరాన్మెంట్. జీయూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? గ్రాఫికల్ ఇప్పుడు ఇది ఇట్లా కనపస్తుంది కదా! ఇదంతా
గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మనకు కరెక్ట్‌గా అర్థమవుతుంటది. అట్లా కాకుండా మనకు జియూఐ కాకుండా సీఎల్ఐ అని కూడా ఉంటదండి. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు దాన్ని. అంటే ఏదైనా ఒక వర్క్ జరగాలంటే కమాండ్ ద్వారా చెప్పడాన్ని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు. అట్లా కాకుండా మనకి ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ యారో క్లిక్ చేసి ఇట్లా లెఫ్ట్‌కి మారింది. రైట్ యారో క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఈ విధంగా మనకు నీట్‌గా కనిపించడాన్ని జియూఐ అంటారు. జియూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారండి. సో, ఆ విధంగా ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసే డెస్క్‌టాప్. ఓకేనా. ఈ డెస్క్‌టాప్ మీద కొన్ని రకాల ఐకాన్స్ ఉంటాయండి. టాస్క్ బార్ ఉంటుందండి. ఆ తర్వాత స్టార్ట్ మెనూ అని ఉంటుందండి. ఓ నోటిఫికేషన్ ఏరియా ఉంటుంది. ఇవన్నీ మన డెస్క్‌టాప్ మీద ఉంటాయి. వీటి గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఓకేనా. నేనిది చాలా చిన్న వీడియో అండి. అంటే బేసిక్స్ అనేవి చాలామంది చెప్పారు. బట్ ఈ వీడియో అనేది ఒక్కరికి ఉపయోగపడినా కూడా అది యూజ్ అవుతుందనే మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో ఓకే అనిపించినా కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఈ నలుగురికి ఈ నాలెడ్జ్ షేర్ చేసేదానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనా. ఐకాన్స్. ఐకాన్స్ అంటే ఏంటండి? షార్ట్ కట్స్ టు యాప్స్, ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. సింపుల్ అండి. ఒక ఫైల్ మనం ఏదైనా తయారు చేస్తాం కంప్యూటర్‌లో. దానికి ఏ విధంగా ఉంటది కనిపించే దానికోసం ఒక డిస్‌ప్లే అండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే డిస్‌ప్లేస్ అనేది ఇది ఐకాన్. ఓకేనా. దాన్ని ఒక ఐకాన్ అంటారు. ఆ తర్వాత టాస్క్ బార్. టాస్క్ బార్ అనేది ఏం చేస్తదంటే చూపిస్తాను ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అనేది ఒక్కొక్కటి. ఇప్పుడు ఐకాన్స్ అని అనుకున్నాం కదా! ఐకాన్స్ అని ఇక్కడ చూసినారా మీరు? ఇక్కడ చూస్తే చూడండి. మీకు ఇక్కడ డిస్‌ప్లేస్ అంటే కంప్యూటర్ లాగా కనిపిస్తుంది. అడోబ్ రీడర్, క్రోమ్ అంటే ఇట్లా రౌండ్‌గా ఉంది చూడండి. ఓకేనా. వీటిని ఐకాన్స్ అంటారు. ఓకేనా. చూడండి. ఇవి ఐకాన్స్ ఎక్కడ ఉంటాయంటే డెస్క్‌టాప్ మీద ఉంటాయి. ఓకేనా. టాస్క్ బార్. టాస్క్ బార్ అనేది కూడా డెస్క్‌టాప్ మీద ఉంటుందండి. అదేం చేస్తదంటే ప్రొవైడ్స్ యాక్సెస్ టు స్టార్ట్ మెనూ, ఆ తర్వాత సిస్టమ్ ట్రే, పిన్నుడ్ యాప్స్ అండ్ ఓపెన్ విండోస్. ఏం జరుగుతుందంటే చెప్తా. సింపుల్. మీకు లైవ్‌లో చూపిస్తాను. ఇక్కడ కింద కనిపిస్తుంది చూసినారా? కింద. దీన్ని టాస్క్ బార్ అంటారు. ఇక్కడ చూస్తే కొన్ని యాప్స్ పిన్ అయి ఉన్నాయి. ఓకేనా. పిన్ కావడం అంటే ఏంటండి? పిన్ తీసుకుంటే దాన్ని తీసుకొని కింద కూర్చోడమా? కాదండి. పిన్ చేయడం అంటే అక్కడ పర్మనెంట్‌గా సెట్ అయితది. ఇక్కడ ఉంటది. మనం అది క్లోజ్ చేసినా కూడా వెళ్ళిపోదు యాప్. ఓకేనా. అట్లే ఉంటది. సో, అట్లా పెట్టుకోవడానికి పిన్ చేసుకోవడం అంటాం. ఈ టాస్క్ బార్‌లో మనం అట్లా పిన్ చేసుకొని ఉంటాం కొన్ని యాప్స్. మనం ఎక్కువ వాడుతా ఉంటాం. అటువంటి యాప్స్ ఇక్కడ పిన్ చేసుకుంటాం మనం. తొందరగా ఓపెన్ చేసేయడానికి. ఓకేనా. సో, ఒకవేళ పిన్ చేసుకోకపోతే ఎక్కడ ఉంటాయి? ఎట్లా పిన్ చేసుకోవాలా? అది కూడా చెప్పాలి కదా! ఊరికే ఏదో టాస్క్ బార్ అని చెప్పి దబదబా చెప్పడం కాదు కదా! ఇది మీకు స్టార్ట్ మెనూ లేదా పవర్ మెనూ స్టార్ట్ మెనూ అంటారు. లేదా విండోస్ మెనూ అంటారు. దీనిపైన మనం క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. ఇవి యాప్స్. మన కంప్యూటర్‌లో ఉండేటువంటి అన్ని యాప్స్ ఈడ ఉంటాయి. అప్లికేషన్స్ అని. అప్లికేషన్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈడ అక్రోబాట్ రీడర్ డీసీ అనేదో సంథింగ్ ఉంది. ఇదొక అప్లికేషన్. ఇక్కడ చూస్తే మీరు చూడండి టాస్క్ బార్ పైన లేదు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ లేదు. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడికి పిన్ చేస్తా. ఎలా పిన్ చేయాలంటే మన మౌస్‌లో ఎక్కడ? మన మౌస్‌లో ఇందాక మనం చూపించాం. మౌస్‌లో రైట్ బటన్ ఉంటది. ఎక్కడ? రైట్ బటన్. ఆ రైట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తది. పిన్ టు స్టార్ట్ కాదండి. ఇక్కడ మోర్‌లోకెళ్తే పిన్ టు టాస్క్ బార్. ఇక్కడ చూడండి దానిపైన క్లిక్ చేయాలంటే లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలి మనం. మీరు ఏదైనా ఒక పని కమాండ్ చేయాలంటే లెఫ్ట్ బటన్. కానీ ఆప్షన్స్ ఏదైనా చూడాలంటే రైట్ బటన్. అది బాగా గుర్తుపెట్టుకోవాలండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. పిన్ టు టాస్క్ బార్ పైన క్లిక్ చేస్తే చూడండి. లెఫ్ట్ బటన్ క్లిక్ చేసినా ఇక్కడ చూడండి. ఇంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది చూస్తున్నారా? పిన్ అయిపోయింది. అక్కడి నుంచి అది కదలదు. మనం ఏం చేసినా కూడా కదలదు. ఏం చేసినా కదలదంటే కదులుతది. తీసేయాలనుకుంటే కదులుతది. ఓకేనా. సో, దాన్ని తీసేయడం ఎట్లా? సింపుల్. అక్కడికెళ్ళి రైట్ బటన్ క్లిక్ చేయాలా. ఇప్పుడు మనం ఇందాక అక్కడ చూసాం కదా! ఆప్షన్స్ వచ్చాయి చూడండి. మనం మళ్ళా దాన్ని అన్‌పిన్ చేయాలంటే రైట్ బటన్ క్లిక్ చేస్తే పోదు. లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకేనా. ఈ విధంగా మనం టాస్క్ బార్‌లో ఒకటి ఏదన్నా కంటెంట్‌ని మనం పిన్ చేయొచ్చు. అప్లికేషన్ పిన్ చేయొచ్చు. ఆ తర్వాత అన్‌పిన్ చేయొచ్చు. ఓకేనా. అట్లా ఇవన్నీ మన కంప్యూటర్‌లో ఉండే అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ స్టార్ట్ మెనూ ద్వారా మనం చూసుకోవచ్చండి. ఇది స్టార్ట్ మెనూ, ఇది సెర్చ్ బార్, ఇది అంతా టాస్క్ బార్. ఇక్కడ మనకు యాప్స్ పిన్ అయి ఉంటాయి. ఓకేనా. ఇది టాస్క్ బార్. సో, ఐకాన్స్ గురించి తెలుసుకున్నాం. టాస్క్ బార్ గురించి తెలుసుకున్నాం. అర్థమైంది కదా! ఆ తర్వాత స్టార్ట్ మెనూ. స్టార్ట్ మెనూ అంటే ఇందాక చెప్పాను. మన కీబోర్డ్‌లో కూడా స్టార్ట్ మెనూ ఉంటది. స్టార్ట్ బటన్ అని ఇక్కడ ఉంటది. ఇది. ఓకేనా. దీనిపైన క్లిక్ చేస్తే స్టార్ట్ మెనూ ఓపెన్ అయితది. దాంట్లో ఏమేమి ఉంటాయి? సెంట్రల్ లాంచ్ ప్యాడ్ ఫర్ ప్రోగ్రామ్స్ అంటే మన కంప్యూటర్‌లో కనిపించే అంటే ఇన్‌స్టాల్ అయిన ప్రోగ్రామ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఉంటది. ఆ తర్వాత సెర్చ్ బార్ కూడా ఉంటది. ఇందాకే చూసినాం మనం. చూసినామా లేదా? చూసాం ఇక్కడ చూడండి. ఇది స్టార్ట్ బార్. మీరు కొద్దిగా అడ్వాన్స్ ల్యాప్‌టాప్స్ అంటే రీసెంట్‌గా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ద్వారా కొనింటే గనుక విండోస్ 11 ఉంటుందండి. దానికి కొద్దిగా స్టార్ట్ బార్ ఇక్కడ ఉంది. సెర్చ్ బార్ ఇక్కడ ఉంటుంది. మీది ఓల్డా అనొచ్చు. నాకిది నచ్చింది. అట్లే ఉండిచ్చు నేను అప్‌డేట్ చేసుకోకుండా గాని దీనిపైన క్లిక్ చేస్తే మనకి స్టార్ట్ బార్ వస్తది. ఈ విధంగా. ఓకేనా. ఇంట్లో ఉండే యాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా. అట్లా. నెక్స్ట్ నోటిఫికేషన్ ఏరియా. ఏం చేస్తదంటే అలర్ట్స్. మన ఫోన్‌లో నోటిఫికేషన్ ఎట్లో కంప్యూటర్‌లో కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. అది ఎక్కడ ఉంటది అంటే మనం కరెక్ట్‌గా ఇక్కడ చూస్తే మన డెస్క్‌టాప్ పైన ఎళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటుందండి. చూసారా నోటిఫికేషన్. ఇక్కడ దాంతో పాటు డేట్ అండ్ టైమ్ కూడా ఉంటది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పీకర్స్ దాంతో పాటు కనెక్షన్స్ కూడా ఇక్కడ ఉంటది. ఓకేనా. ఇక్కడ టాస్క్ బార్‌లోనే ఉంటది. ఇది ఒక సెపరేట్ ఒక ఏరియా. ఓకేనా. అదే సెపరేట్ సెక్షన్. ఇది డెస్క్‌టాప్ మేనేజ్‌మెంట్.
డెస్క్‌టాప్ మీదే ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఉండవు. ఉంటే గనుక అడ్వాన్స్ అనుకున్న కొద్దిగా ఉంటాయి. మీరేదైనా అడ్వాన్స్ ల్యాప్‌టాప్ వాడుతుంటే కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? సో, ఇది పిక్చర్ గనుక చూస్తే మనం చూడండి ఇక్కడ టాస్క్ బార్ మీకు ఆల్రెడీ లైవ్‌లో చూపిస్తున్నాను. ఇక్కడ టాస్క్ బారు ఇవన్నీ స్టార్టింగ్ లాంచ్ బారు, ఐకాన్స్, స్టార్ట్ మెనూ, వర్క్ ఏరియా. వర్క్ అంటే ఆడ కూర్చొని నేను వర్క్ చేసుకుంటాను కదా! అదొక ఎంప్టీ స్పేస్ ఏరియా. ఇది విండోస్ సింబల్ అండి. విండోస్ అంటే అర్థం తెలుసు కిటికీ. విండోస్ సాఫ్ట్‌వేర్‌ని ఎందుకు తయారు చేసినప్పుడు లాంచింగ్ అప్పుడు బిల్ గేట్స్ గారు ఇదే చెప్పారంట. కిటికీలు ఈ విధంగా తెరచడం ఎంత ఈజీగా ఉంటదో, సో, మా యొక్క సాఫ్ట్‌వేర్ వాడడం కూడా అంతే ఈజీగా ఉంటుందని ఆయన తెలియజేశారండి. అది డెస్క్‌టాప్ మేనేజ్ అంటే. మనం ఇప్పటి నుంచి ఇంతవరకు మాక్సిమం థియరీ ఉంటుందండి. ఇంక నెక్స్ట్ కొద్దిగా లిటిల్ బిట్ ప్రాక్టికల్‌గా చేయాల్సినవి ఉంటాయండి. మనం పర్సనలైజేషన్ అండ్ కస్టమైజేషన్ అనే సెట్టింగ్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అనేది చూద్దాం. ఏం చేయొచ్చు ఆ సెట్టింగ్స్‌లో అంటే ఇది కూడా డెస్క్‌టాప్ మేనేజ్‌మెంట్‌లో పార్ట్ అండి. వాల్‌పేపర్‌ని మార్చొచ్చు. మన డెస్క్‌టాప్ మీద వాల్‌పేపర్ మన ఫోన్‌లో హోమ్ స్క్రీన్‌లో వాల్‌పేపర్ ఎట్లా మార్చుకోవాలో అట్లే డెస్క్‌టాప్ మీద కూడా మార్చుకోవచ్చు. ఓకేనా? కలర్స్ మార్చుకోవచ్చు. చూద్దాం అది ఎట్లా అని. ఇక్కడ చూడండి ఎట్లుంది. యాక్సెస్ వయా సెట్టింగ్స్ అనేది చూపిస్తాం. మనం ఇందాక చెప్పాం. సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయండి? స్టార్ట్ మెనూ లేదా ఇక్కడ ఉంటాయని చెప్పాను. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మన కీబోర్డ్‌లో లేదా ఇక్కడ పోయి స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇది సెట్టింగ్స్. ఇక్కడ పోయి పర్సనలైజేషన్ ఉంటది. అట్లయినా చేయొచ్చు. లేదు ఇంత పంచాయతీ అంతా ఎందుకు అనుకుంటే గనుక ఇక్కడ పర్సనలైజేషన్ చూసాం దీనిపైన క్లిక్ చేయొచ్చు మనం. లేదు నాకు అంత ఓపిక లేదు. అంత దూరం వెళ్ళే ఓపిక లేదంటే సింపుల్ మౌస్‌లో రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ పర్సనలైజేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తది. ఓకే. దీన్ని వాల్‌పేపర్ అంటారు. ఇక్కడ మనం వాల్‌పేపర్ పైన క్లిక్ చేసి మనం మార్చుకోవచ్చు. ఓకేనా? రకరకాలు మార్చుకోవచ్చు. ఇక్కడ థీమ్స్ ఉంటాయి. థీమ్స్ పైన లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే మౌస్‌లో ఇట్లా ఏదైనా ఓపెన్ చేయాలంటే లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలండి. మీరది గుర్తుపెట్టుకోవాల. లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తేనే పని జరుగుతది. లేదంటే గనుక వర్క్ కాదు. మీరు ఊరికే ఈడ పెట్టేసి అమ్మా నువ్వు అట్లే ఉండమ్మా అంటే అది కదలదు. ఓకేనా? అక్కడికెళ్ళి నాన్న నేను ఇక్కడ నాకు ఈ పలానా వాల్‌పేపర్ మారాలి. అందుకోసం నేను ఇన్‌పుట్ పరికరం అది ఇన్‌పుట్ ఇన్‌స్ట్రుమెంట్ అయినటువంటి మౌస్ ద్వారా లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి కమాండ్ ఇస్తున్నాను. కమాండ్ ఇవ్వడం ద్వారా నువ్వు బ్యాక్‌గ్రౌండ్‌లో డెస్క్‌టాప్‌లో వాల్‌పేపర్ మార్చేయాలి అని చెప్పి దానికి కమాండ్ ఇస్తున్నావు. సో, అది ఇంత సోది దానికి ఎట్లా అర్థమవుతదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా. నేను మీకు అర్థం కావాలి కాబట్టి చాలా లెంతీ చేసి చెప్తున్నానండి. ఓకేనా? సో, చూద్దాం డెస్క్‌టాప్ మారిందా? ఇందాక చూసినారా సముద్రం ఉండేది. ఇప్పుడు చూసినారా సముద్రం లేదు వెళ్ళిపోయింది. ఓకేనా? డెస్క్‌టాప్ మేనేజ్‌మెంట్ గురించి ఇంతవరకు తెలుసుకున్నామండి. డెస్క్‌టాప్ అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ మనం అన్ని సెలెక్ట్ చేసుకొని డెస్క్‌టాప్ అంటే ఏంది? ఈ ఐకాన్స్ అంటే ఏంది? వీటి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ చూసారా? న్యూ ఫోల్డర్ అని ఉంది. ఓకేనా? ఫోల్డర్ అంటాం. అసలు ఈ ఫోల్డర్ అంటే ఏంది? దీంట్లో ఫైల్స్ ఎట్లా వస్తాయి? దీనిలోని ఏ విధంగా చేస్తాం? అనేటువంటిది మనం ఫైల్ మేనేజ్‌మెంట్‌లో తెలుసుకుంటామండి. సో, ఈ విధంగా మనం ఏదైనా ఒక కంటిన్యూ వర్క్ చేసిన తర్వాత మనం ఒకసారి ఏంటంటే కంప్యూటర్‌కి అప్పుడప్పుడు ఇలా మనం మౌస్‌లో రైట్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రిఫ్రెష్, రిఫ్రెష్ అని కనిపిస్తుంది కదా మీకు. దానిపైన మళ్ళీ మౌస్‌లో లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలండి. అర్థమవుతుందా? అట్లా చేస్తే మీకు అక్కడ చూస్తే కరెక్ట్‌గా చూడండి. ఓసారి బ్లింక్ అయ్యుంటది. ఇట్లా రైట్ బటన్ క్లిక్ చేసి మౌస్‌లో మళ్ళీ లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే చూడండి ఓసారి బ్లింక్ అయింది. దీనివల్ల ఏం యూజ్ అంటే అండి ఒక్కసారి అట్లా రిఫ్రెష్ చేసినట్టు అయితది. మొత్తం సిస్టమ్ అంతా ఏందంటే రిఫ్రెష్ చేసినట్టు అయితదనమాట. ఓకేనా? అట్లా. సో, ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఫైల్ మేనేజ్‌మెంట్ ఇన్ విండోస్ మనం ఇప్పుడంతా చూస్తా ఉండేది విండోస్ ఓఎస్ అండి. సో, ఈ విండోస్ ఓఎస్‌లో ఫైల్ మేనేజ్‌మెంట్ అంటే ఈ విధంగా ఉంటది అనేది తెలుసు. అసలు ఫైల్ అంటే ఏంది? ఎంతసేపు నుంచి చెప్తున్నాం ఫైల్ డెస్క్‌టాప్ అంటే తెలుసుకున్నప్పుడు ఫైల్ అంటే ఏంది? ఫైల్ అంటే సింపుల్ అండి. స్టోర్ మనం ఏదన్నా ఒక సంథింగ్ ఇప్పుడు వర్డ్‌లో ఏదైనా ఫైల్ చేస్తే డాక్యుమెంట్ రూపంలో సేవ్ చేస్తాం. ఎక్సెల్‌లో ఏదైనా ఒక డేటా రెడీ చేస్తే ఆ డేటాని ఒక ఫైల్ రూపంలో తయారు చేస్తాం. సింపుల్ అండి. మనం ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీస్‌లో ఏదైనా మూవీస్‌లో గనుక చూస్తే పెద్ద పెద్ద ర్యాక్‌లలో పెద్ద పెద్ద ఫైల్స్ ఉంటాయి. వాటిలో ఏముంటాయి పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్‌లో ఏముంటది? డేటా ఉంటది. అంతే కదా! ఆ డేటా అనేది మనం కంప్యూటర్‌లో డిజిటల్ రూపంలో స్టోర్ చేసేది ఫైల్ అంటారు. చూద్దాం డెఫినిషన్ చెబుదాం. ఏ ఫైల్ ఇన్ ఏ విండోస్ కంప్యూటర్ ఈస్ ఏ కంటైనర్. కంటైనర్ అంటే స్టోర్ చేసుకునేది. దట్ స్టోర్స్ చూడండి దట్ స్టోర్స్ డేటా, డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఇట్ కెన్ హోల్డ్ ఎనీథింగ్ ఏమైనా ఉండొచ్చు దాంట్లో. టెక్స్ట్ ఉండొచ్చు. టెక్స్ట్ మనం ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ లెటర్‌లు గాని, లీవ్ లెటర్‌లు గాని, ఇప్పుడు ప్రెజెంట్ రకరకాల ఏమైనా ఇమేజెస్ గాని, వీడియోస్ గాని, ఇప్పుడు మనం పెళ్ళికి ఒకప్పుడంటే ఇప్పుడంటే బాగా ఏఐ వీడియోస్ డ్రోన్ సెట్స్ అట్లా వచ్చినాయి గానీ, ఒకప్పుడేంటంటే మేము పెళ్లి వీడియోలు చూడాలంటే ఓ పెద్ద డీవీడీ తెచ్చుకొని ఆ డీవీడీలో చూసేటోళ్ళం. ఓకేనా? ఆ డీవీడీలో అన్ని ఫైల్స్ అన్ని ఒక చోట సేవ్ అయ్యాయి. ఓకేనా? ఆ విధంగా మ్యూజిక్ సంబంధించిన ఫైల్స్ గాని, సాఫ్ట్‌వేర్ సంబంధించిన ఫైల్స్ గాని అట్లాంటివన్నీ ఫైల్స్ అన్నీ డేటా అనేది ఫైల్ రూపంలో సేవ్ అయితదనమాట. ఓకేనా? ఈ ఫైల్‌కు రకరకాల ఎక్స్‌టెన్స్ ఉన్నది. ఓకేనా? ఈ ఫైల్ ఎక్స్‌టెన్షన్ అంటే ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ ఎ ఫైల్. గుర్తుపెట్టుకొని ఏమంటారు? ఐడెంటిటీ ఆఫ్ ఎ ఫైల్ ఈస్ కాల్డ్ ఫైల్ ఎక్స్‌టెన్షన్. సింపుల్‌గా అండి. ఎట్లా అంటే ఐడెంటిటీ అండి. ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద ఒక పోలీస్ పోతా ఉన్నాడు. ఎట్లా కనుక్కుంటారు మీరు? ఆయన యూనిఫార్మ్, ఆయనకుండే
ఒక టోపీ గానీ, లేదా ఆయన వేసుకున్న ఖాకీ డ్రెస్ గానీ, ఆయన పోలీస్ అనుకుంటాం. అదేవిధంగా ఓ డాక్టర్ వెళ్తున్నారు. డాక్టర్‌ని ఎలాగనుకుంటారు మీరు? ఆయన వేసుకున్న యూనిఫార్మ్ బట్టి అట్లా. ఆ విధంగా ఫైల్ ఎక్స్‌టెన్షన్ కనుక .doc అని ఉంటే ఇక్కడ చూస్తే అదొక వర్డ్‌కు సంబంధించిన ఫైలు. ఎక్స్ఎల్ఎస్ఎస్ అంటే ఇదొక ఎక్సెల్ ఫైలు. .pdf అంటే అదొక పీడీఎఫ్ ఫైలు. సరే? అట్లా ఫైల్ ఎక్స్‌టెన్షన్ బట్టి ఫైల్ యొక్క ఐడెంటిటీని కనుక్కోవచ్చు. అట్లా ఇట్లా రకరకాల ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఉంటాయండి. మనం వీటి గురించి నెక్స్ట్ ఫ్యూచర్‌లో రాబోయే వీడియో సిరీస్‌లో బాగా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఫైల్ అనేది ఎట్లా? ఏంది? ఈ ఫైల్ అనేటువంటియన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటామంటే, ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో మనం చూస్తే గనుక ఇదొక ఫోల్డర్. ఈ ఫోల్డర్‌లో ఫైల్స్ ఉంటాయి. ఓకేనా? డెస్క్‌టాప్ మీద ఫైల్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఆ ఫైల్స్ డేటా స్టోర్ చేసే కంటైనర్ ఫైల్. ఫైల్ స్టోర్ చేసే కంటైనర్ న్యూ ఫోల్డర్ అనమాట. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే ఒక బీరువా ఉంటది మన ఇంట్లో. బీరువాలో ర్యాక్స్ ఉంటాయి. ర్యాక్స్‌లో ఏముంటాయి? సంథింగ్ మన ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ, ఆర్టికల్స్ గానీ ఉంటాయి. అదే బట్టలు గానీ అట్లాంటివి. అట్లా ఫోల్డర్‌లో ఏందంటే ఫైల్స్ ఉంటాయి. ఈ ఫోల్డర్‌ని ఎట్లా తయారు చేస్తాం? ఎట్లా క్రియేట్ చేస్తాం అనేటువంటిది చూస్తే, మీరు చూస్తే ఇక్కడ చూడండి. ఎట్లా క్రియేట్ చేస్తాం? ఎట్లా చేస్తామండి? రైట్ క్లిక్ అంటే ఎక్కడండి? మౌస్‌లో ఫస్ట్ రైట్ క్లిక్ చేయాలండి. ఆ తర్వాత న్యూ, న్యూ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే అక్కడ ఫోల్డర్ అని ఉంటది. చూద్దాం ఈ స్టెప్స్ అన్ని. చూడండి ఫస్ట్ ఏం చేస్తామండి? మౌస్‌లో రైట్ బటన్ క్లిక్ చేయాలి. మౌస్‌లో మనం రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. చూడండి ఒక చిన్న బాక్స్ వస్తది. దీన్ని డైలాగ్ బాక్స్ అంటారు. ఇక్కడ చూస్తే న్యూ అనే ఒక ఆప్షన్ ఉంది చూసినారా? ఇక్కడికొచ్చి ఇట్లా మెల్లిగా మళ్ళీ ఇక్కడే ఇట్లా సైడ్‌కి రావాలా. మనం ఏమైనా ఇక్కడ మళ్ళా పక్కకేస్తే వెళ్ళిపోతది. ఇట్లే పెట్టేసి ఇట్లా సైడ్‌కి మెల్లిగా వస్తే రైట్ సైడ్ ఇప్పుడు చూడండి మౌస్‌లో ఇక్కడ ఫోల్డర్ అని కనిపిస్తుంది. మౌస్‌లో లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలి. మీరు చూస్తే లెఫ్ట్ బటనే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి న్యూ ఫోల్డర్ 2 అని క్రియేట్ అయింది. చూసారా? ఇట్లా. ఇది ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసే విధానం. తయారు చేసాం కొత్తది. ఇప్పుడే తయారు చేసాం. ఇప్పుడే తయారు చేసాం కాబట్టి ఇంట్లో ఏముండదు. చూడండి థిస్ ఫోల్డర్ ఈస్ ఎంప్టీ అని కనిపిస్తుంది. చూసారా? ఇప్పుడే క్రియేట్ చేసినాం కాబట్టి. అది కొద్దిగా ఏదైనా హ్మ్, డేటా దాంట్లోకి చూద్దాం ఎట్లా వస్తది. రీనేమ్ ఇప్పుడు ఆ ఫైల్ తయారు చేసినాం. ఫోల్డర్ తయారు చేసినాం. దానికి పేరు మార్చాలనుకున్నాం. సంథింగ్ ఇక్కడ న్యూ ఫోల్డర్ 2 అనింది. అట్లా కాకుండా దానికి సంథింగ్ నేను పేరు మార్చాను. ఎట్లా అంటే మౌస్‌లో రైట్ బటన్ క్లిక్ చేయండి. చూడండి నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పిన రైట్ బటన్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. చూడండి ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ రీనేమ్ అని ఒక ఆప్షన్ చూడండి. ఇక్కడ మనము కీబోర్డ్‌లో మనకు బ్యాక్ స్పేస్ అని ఒక బటన్ ఉంటుందండి. దానిపైన క్లిక్ చేస్తే ఇట్లా వెళ్ళిపోతది. మనం ఇక్కడ పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ పేరు 1 పాయింట్ యూట్యూబ్ ఛానల్ అని పెడితే ఆ ఫోల్డర్‌కి ఆ పేరు ఉంటది. ఈ ఫోల్డర్ పేరు ఏంటంటే 1 పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఇట్లా క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మౌస్‌లో ఒకసారి లెఫ్ట్ బటన్ పక్కన క్లిక్ చేసి ఇట్లా ఓకేనా? దీన్ని ఓపెన్ చేయడం ఎలా? ఈ ఫోల్డర్‌ని తయారు చేసినప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఎట్లా అంటే రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ అని ఉంది చూడండి. ఇక్కడికెళ్ళి లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఓకేనా? ఇట్లా చేస్తే ఓపెన్ అయ్యి చూడండి. ఓపెన్ అయితది. లేదు ఈ పంచాయతీలు ఎందుకంటే మౌస్‌లో బాగా గుర్తుపెట్టుకోండి మౌస్‌లో లెఫ్ట్ బటన్ 2 టైమ్స్ చాలా ఫాస్ట్‌గా క్లిక్ చేయాలి ఇట్లా. చేస్తే ఇట్లా ఓపెన్ అయితది. ఓకే. చూసారా? ఇది ఒక ఫోల్డర్. ఇక్కడ ఫైల్స్ ఉండాల. ఇది కొత్త ఫోల్డర్ కాబట్టి దీంట్లో ఫైల్స్ ఏమి లేవు. ఈ ఫైల్స్ ఎట్లా మార్చాలా? దీంట్లో ఫైల్స్ ఎట్లా తీసుకోవాలని మనం ఫ్యూచర్‌లో చూస్తాం. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి పైన ఎడ్జ్‌లో రైట్ సైడ్ ఎడ్జ్‌లో ఇక్కడ మినిమైజ్ బటన్ అని ఉంటది. ఈ మినిమైజ్ బటన్ వల్ల యూజ్ ఏమంటే మనం ఈ ఫోల్డర్‌ని క్లోజ్ చేయకుండా అట్లే ఉంచాలనుకుంటే సో, ఈ మినిమైజ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ టాస్క్ బార్‌లో మినిమైజ్‌లో ఉంటది. ఇక్కడ చూడండి 1 పాయింట్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది. అట్లే. లేదు ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేసి 2 డబ్బాల మాదిరి ఉంటాయి. దీన్ని రీస్టోర్ డౌన్ అంటారు. కానీ దీనివల్ల యూజ్ ఏమంటే ఈ ఫైల్ కనిపిస్తుంది చూసారా? ఈ ఫోల్డర్ కనిపిస్తుంది చూసారా? ఇది చూడండి. దీని యొక్క సైజ్ అనేది తగ్గించండి. ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది దేనికోసం అంటే అట్ ఎ టైమ్ మనం 2 ఫోల్డర్స్ ఇట్లా పక్క పక్కన పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. చూడండి. సైజ్ తగ్గించుకున్నానా? చూడండి ఇప్పుడు 2 అట్ ఎ టైమ్ చూసుకోవచ్చు కదా నేను. ఓకేనా? అట్లా. ఇక్కడ ఇంటూ మాదిరి కనిపిస్తుంది చూసారా? ఇక్కడ మీరు బాగా చూస్తే ఎక్స్ మాదిరి ఉంది. ఇది క్లోజ్ బటన్. మనం ఈ ఫోల్డర్‌ని క్లోజ్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేస్తే ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? చూడండి. ఇది ఒక ఫైల్‌కి సంబంధించి చిన్న చిన్న వర్క్స్. ఓకేనా? సో, ఫస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. రైట్ బటన్ క్లిక్ చేసి, న్యూ పైన క్లిక్ చేసి ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే వచ్చేస్తది. ఆ తర్వాత ఆ ఫోల్డర్‌కి రీనేమ్ ఎట్లా చేయాలనేది మర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దాంట్లో డేటా అనేది అంటే ఫైల్స్ ఎలా తీసుకురావాలా? ఓకేనా? ఒకవేళ మూవ్ ద్వారా తీసుకురావచ్చా? కాపీ ద్వారా తీసుకురావచ్చా? డిలీట్ ద్వారా తీసుకురావచ్చా? అని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే కాపీ, కట్, పేస్ట్ అండి. ఇది ఒక్కొక్కటి దీనిలో గురించి చూద్దాం. ఓకేనా? ఇది ఫోల్డర్ అండి. ఈ ఫోల్డర్‌లోకి ఫైల్స్ ఇదే కంప్యూటర్‌లోంచి ఈ ఫోల్డర్‌లోకి తీసుకురావాలి. ఇక్కడ మీరు చూస్తే వెనస్‌డే అనే ఒక ఫోల్డర్ ఉంది. దీన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలండి? మౌస్‌లో లెఫ్ట్ బటన్ 2 టైమ్స్ ఇట్లా క్లిక్ చేయాలి. చేస్తే ఓపెన్ అయితది. ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి చూడండి ఏంటో డీఏ డౌన్లోడ్, ఎంఎస్ ఆఫీస్, ద అల్టిమేట్ హ్యాండ్‌బుక్ ఆన్ హెచ్‌టీఎంఎల్ అని ఉన్నాయి. ఈ ఫైల్‌ని ఇట్లాంటిది ఇంకొకటి తయారు చేసి మన ఫోల్డర్‌లో ఎక్కడ మన 1 పాయింట్ యూట్యూబ్ ఛానల్ దీంట్లో సేవ్ చేయాలంటే ఓ ప్రాసెస్ ఉంది. దాన్ని కాపీ అంటారండి. కాపీ అంటే ఏం లేదు. ఇట్లా వర్జినల్ ఫైల్ ఉంటది కదా! ఇట్లాంటిది ఇంకో డూప్లికేట్ ఫైల్ చేయొచ్చు. ఎట్లా అంటే చూసాం చూడండి. మౌస్‌లో ఫస్ట్ ఏం చేయాలంటే అండి రైట్ బటన్ క్లిక్ చేయాలండి. చేసినాక మీరు ఇట్లా కిందికొస్తే ఇక్కడ కాపీ అని ఒక ఆప్షన్ ఉంటది చూడండి. అక్కడికెళ్ళి లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలా. ఓకేనా? అలా లెఫ్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కాపీ అనేది యాక్టివేట్ అయింటది. ఇప్పుడు మనకెక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ ఫోల్డర్ దగ్గరికెళ్ళి ఓపెన్ చేయాలండి. చూస్తే ఇక్కడ ఎంప్టీగా ఉంది కదండీ! ఏం లేవు.
ఇక్కడికెళ్ళి రైట్ బటన్ క్లిక్ చేస్తే మౌస్‌లో ఇక్కడ మనకు పేస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటది చూడండి. కనిపిస్తుంది కదా! ఈ పేస్ట్ పైన క్లిక్ చేసేయండి. చూడండి అక్కడి నుంచి ఫైల్ ఇక్కడికి వచ్చింది చూడండి. వచ్చేసిందా? సింపుల్. సో, ఆ ఫైల్ ఇక్కడ ఉంటది, అక్కడ ఉంటది. ఓకేనా? అది గోన గల్లారెడ్డి మన అల్లు అర్జున్ సార్ చెప్తారు కదా! నేను తెలుగు భాషలో ఆడ ఉంటా, ఈడ ఉంటా. సో, ఇప్పుడు ఇక్కడ ఉంది ఫైల్ చూడండి. ఇక్కడ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏముందండి? ఇక్కడ చూస్తే కొద్దిగా ఐకాన్ సైజ్ అనేది పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ చూస్తే చిన్నగా ఉంది. ఇదొక లిస్ట్ మాత్రమే. దీన్ని మార్చొచ్చండి. ఎలా అంటే మనం మౌస్‌లో రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఉంది చూసారండి? ఇక్కడ చూస్తే లార్జ్ ఐకాన్స్ ఉంది. సేమ్ అలాగే వచ్చింది. లార్జ్ ఐకాన్స్ లాగా వచ్చింది కానీ ఎట్లా చేసినాం ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి వ్యూ. ఓకేనా? ఇట్లా దీన్ని ఏమంటారంటే కాపీ పేస్ట్ అంటారు. ఈ ఎంటైర్ ప్రాసెస్‌ని కాపీ పేస్ట్ అంటారు. ఓకేనా? ఈ విధంగా కాపీ పేస్ట్ చేస్తాం. ఎట్లా చేస్తామంటే ఫస్ట్ రైట్ బటన్ క్లిక్ చేస్తాం. కాపీ చేస్తాం. ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తాం. లేదు నేను మూవ్ చేయాలనుకున్నా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చేయాలంటే సింపుల్ ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ చూడండి లెఫ్ట్ బటన్ పట్టుకొని మౌస్‌లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇట్లా తీసుకొని ఇక్కడ తీసేసి ఇక్కడికి వచ్చేసింది చూడండి. మూవ్ అయిపోయింది. మీరు బాగా గమనిస్తే చూడండి 2 అట్టటే ఉంది. మాయా లేదు, మంత్రం లేదండి. మూవ్ చేసేస్తే ఇక్కడ డ్రాగ్ అయిపోయింది. ఓకేనా? అట్లా. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ యూజ్ అట్లా. కాపీ పేస్ట్ చేసాం. ఓకేనా? కట్ అంటే ఏంటంటే అండి మీరు కట్ చేయడం ఎట్లా అంటే బాగా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ డౌన్‌లోడ్ అని. దీన్ని రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ ఫైల్ పైన మౌస్‌లో రైట్ బటన్ క్లిక్ చేయాలండి. ఇక్కడ చూస్తే కట్ అని వచ్చింది. క్లిక్ చేశానండి. ఇక్కడ మనం ఈ ఫోల్డర్‌లో రైట్ బటన్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తా. చూడండి ఏమైంది? ఇక్కడ మాయమైపోయింది. ఇక్కడికి వచ్చింది చూడండి. ఓకేనా? మాయమైపోవడం కాదు. కట్ అంటే ఇక్కడ కట్ అయిపోతది. ఇక్కడ ఉండదు. ఒరిజినల్ ఫైల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తది. కాపీలో ఏందంటే ఒరిజినల్ ఫైల్ ఇక్కడ ఉంది. సేమ్ అలాంటి డూప్లికేట్ ఫైల్ ఇక్కడ వచ్చింది. ఓకేనా? అది కాపీకి, కట్‌కు డిఫరెన్స్ అండి. ఓకేనా? దీనికి షార్ట్ కట్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ వీడియోలో ఆ షార్ట్ కట్స్ గురించి చెప్తాం. సో, మీరు ఆ నెక్స్ట్ వీడియో మీరు పొందాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. ఓకేనా? డిలీట్. ఇప్పుడు అవసరం లేదు. దీంతో పని అయిపోయింది. సంథింగ్ వి నీడ్ టు డిలీట్ అంటే సింపుల్. మళ్ళీ రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటది. ఏదైనా సరే ఆప్షన్ చూడాలంటే రైట్ బటన్. పని చేయాలంటే ఇప్పుడు డిలీట్ పని చేయాలి లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ అయ్యింది. ఓకే. ఈ ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా విండోస్ 11 అప్డేటెడ్ వర్షన్‌లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి. లేదా విండోస్ 8 అట్లా ఓల్డ్ వర్షన్‌లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి. బట్ వర్క్ అయితే కామన్ అండి. రైట్ బటన్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయండి. లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే వర్క్ జరుగుతుందండి. ఓకేనా? అట్లా డిలీట్. ఓకేనా? ఫైల్‌కి సంబంధించి మనం ఆ విధంగా కొన్ని వర్క్స్ చూసాం. ఇప్పుడు ఫైల్ ప్రాపర్టీస్ అండ్ అట్రిబ్యూట్స్. మనం ఏదైనా ఫైల్‌కి సంబంధించి ఒక ప్రాపర్టీ చూడాలా, సంథింగ్ అట్రిబ్యూట్స్ చూడాలా అనుకుంటే గనుక ఎలా చేయాలా అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సింపుల్ ప్రాపర్టీస్ అంటే ఏంటండి? ఇప్పుడు సపోజ్ మనం ఒక ల్యాండ్ కొనేదానికెళ్ళాం. దాని ప్రాపర్టీ అంటే ఏంటండి? కొలతలు ఉంటాయి కదా! చుట్టు కొలతలని. ఓకేనా? అట్లా ఒక ఫైల్ సంబంధించి దాని సైజ్ ఏంది? ఓకేనా? అవి ఎప్పుడు క్రియేట్ చేసినారు అనే డీటెయిల్స్ చూడడమే ప్రాపర్టీస్ అండి. అది ఎలా చూస్తామంటే మౌస్‌లో ఇప్పుడు ఇదే ఫోల్డర్ 1.2 యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేసినాం. ఈ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ చూడాలంటే మౌస్‌లో ఫస్ట్ రైట్ బటన్ క్లిక్ చేయాలండి. ఇక్కడ మనం కింద చూస్తే ప్రాపర్టీస్ అని అక్కడికెళ్ళి లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలి. చూస్తే చూడండి ఈ ఫైల్ సైజ్ 728 కేబీ ఉంది. మనం చెప్పినాం స్టార్టింగ్‌లో కిలోబైట్ అంటే ఎంత అని. చూడండి బైట్స్‌లో ఎప్పుడు క్రియేట్ చేశారండి? 2 జూలైలో క్రియేట్ చేశారండి. ఓకేనా? ఎప్పుడు మాడిఫై చేశారండి? 30 జూన్‌లో మాడిఫై కూడా చేశారండి. ఓకేనా? ఇట్లా ఫైల్ ప్రాపర్టీస్‌ని మనం ఇట్లా చూడొచ్చు. ఓకేనా? కీ అట్రిబ్యూట్ అదే ఆ ప్రాపర్టీస్‌లో ఏమేమి ఉంటాయంటే సైజ్ ఉంటుందండి, టైప్ ఉంటుందండి, అది ఎక్కడ స్టోరేజ్ అయిందని లొకేషన్ ఉంటుందండి. ఓకేనా? అట్లా. ఇంక ఫైనల్ అండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఫైనల్ ఈ ఆప్షన్ చూస్తే బ్యాకప్ అండ్ ఫైల్ రికవరీ. సింపుల్ అండి బ్యాకప్ అంటే ఏదైనా ఫోన్ మనం పొరపాటున డిలీట్ చేసేస్తే అది ఎట్లా రికవర్ చేసుకోవాలా? ఓకేనా? అనేది చూడడమే బ్యాకప్ అండ్ రికవరీ అండి. చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇది 1.2 యూట్యూబ్ ఛానల్ అని మనం ఇందాకనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. సేమ్ డిలీట్ చేయాలన్నా అంతే అండి. రైట్ బటన్ క్లిక్ చేయండి. ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేస్తే చూడండి డిలీట్ అయిపోయింది. మాయమైపోయింది. సో, ఒకవేళ ఇది బై మిస్టేక్ నేను డిలీట్ చేసిన రికవర్ చేయాలా? కష్టపడి తయారు చేసినా రికవర్ చేయాలి. బై మిస్టేక్ ఎవరో మా ఇంటికి నా మేనల్లుడో ఎవడో వచ్చినాడో పిల్లగాడు ఆడుకుంటూ డిలీట్ చేసిన. అప్పుడు ఈ రీసైకిల్ బిన్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఇక్కడ ఉంటదది. చూస్తే ఏడో చోట ఉంటది. చూడండి ఉంది చూసారా 1.2 యూట్యూబ్ ఛానల్ అని. సో, ఇక్కడికెళ్ళి రైట్ బటన్ క్లిక్ చేసి రీస్టోర్ అని క్లిక్ చేస్తే మనం ఆ ఫైల్ ఎక్కడైతే క్రియేట్ చేసుంటామో అక్కడ రీస్టోర్ అయిపోయింది. చూడండి నేను డెస్క్‌టాప్ పైన క్రియేట్ చేసినా కాబట్టి డెస్క్‌టాపే. ఇదే అండి మన వీడియో. మీకు ఈ వీడియో ఎక్కడ నచ్చినా కూడా దయచేసి లైక్ చేయండి. మీరు ఇంతవరకు ఉన్నారంటే ఈ వీడియోను ఖచ్చితంగా మీరు ఇది వర్తబుల్ అండి. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.